సో హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియోస్. చూస్తున్నారుగా, గతంలో మనము బిచ్చగాడు 2 రివ్యూస్ మనం చూశారుగా. సో గరీబ్ ఆటో వాలా ఎలాంటి రివ్యూ చెప్పాము, సో చాలా వైరల్ అయింది ఆ వీడియో. సో నేనైతే గరీబ్ ఆటో వాలా అనే పేరు పెట్టేశాను భయ్య. మన ఛానల్ పేరు అయితే గరీబ్ ఆటో వాలా. సో నేనైతే ఆటో డ్రైవర్ని భయ్య. ఆటో నడుపుకుంటూ నేను సినిమాలు అంటే నేను ఆ రోజువారి సంపాదనలో నాకు ఫ్రైడే రోజు నాకు సినిమా ఇంట్రెస్ట్ కాబట్టి నేను సినిమాలు డబ్బులు పెట్టి చూసి మరి రివ్యూ చెప్తాను కాబట్టి సో నా ఛానల్ పేరు గరీబ్ ఆటో వాళ్ళని పెట్టాను. సో మీకు నచ్చితే లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసేయండి గాయస్. సో ఈ టాపిక్ ఎందుకు చెప్తున్నానంటే, సో మన ఛానల్ బిగ్ అప్డేట్ తీసుకొచ్చాను భయ్య. నిజంగా ఒక మాస్ అప్డేట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకు మాస్ అప్డేట్ అని చెప్తున్నానంటే, పవన్ కళ్యాణ్ అన్న ఓజీ సెప్టెంబర్ 27, 2024లో రాబోతుంది, అంటే ఈ ఇయర్లో. సో అదేవిధంగా ఇంకొక మాస్ అప్డేట్ ఏంటంటే భయ్య, అందరికీ ఇంకా చెప్తున్నా కదా, రికార్డులు మాస్ అమ్మ మొగుడు అంటే ఎవరంటే జూనియర్ ఎన్టీఆర్ అంటారు. అంటే వీళ్ళిద్దరు అంటే జూనియర్ ఎన్టీఆర్ నుంచి అంటే దేవర నుంచి ఒక అప్డేట్ అనేది వచ్చింది. సో 10/10/2024 అని ఇచ్చాను, అంటే అక్టోబర్ 10 అంటే దసరాకి రాబోతుంది. సో వీళ్ళిద్దరు మాస్ అంటే Day 1 రికార్డ్ కలెక్షన్ అంటే బాక్స్ ఆఫీస్ ముందు అరాచకాలు సృష్టిస్తారని చెప్పుకుంటున్నాం. ఎందుకంటే వీళ్ళిద్దరు ఎలాంటి అరాచకాలు సృష్టిస్తారంటే బాక్స్ ఆఫీస్ని షేక్ లాడిస్తారనిపిస్తుంది. ఎందుకంటే గతంలో చూసాను వీళ్ళ రికార్డ్ Day 1 రికార్డ్స్ ఎలా ఉంటాయి. పవన్ కళ్యాణ్ గారి జల్సా కావచ్చు, చాలా సినిమాలు ఉన్నాయి. అదేవిధంగా మన ఎన్టీఆర్ అయితే RRR, అదేవిధంగా ఆంధ్ర వాళ్ళ ఇంట్లో బోల్డ్ అని సినిమా ఉసరి వెళ్ళి బోల్డ్ అని సినిమాలు అని చెప్పుకోవచ్చు. ఓరయ్యా వీళ్ళ మాస్ ఊచకోతకి ఫ్యాన్స్కి అయితే పండగ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ దేవరా వర్సెస్ ఓజీ రావచ్చు అనుకుంటున్నారు. సో ఇద్దరు మాస్ ఎంటర్టైన్మెంట్ అనమాట. సో మనకు మాస్ లెవెల్లో చూపించబోతున్నారు. ఇక్కడేమో గన్స్, ఇక్కడేమో కత్తులు. సో అంటే కత్తులు అంటే జూనియర్ ఎన్టీఆర్, అదేవిధంగా గన్నులు అంటే పవన్ కళ్యాణ్. సో ఎలాగా ఉండబోతుంది సినిమాలు అంటే వేరే లెవెల్ అని చెప్పుకుంటున్నారు చాలామంది. సో నాకు అదే అనిపించింది ఆ పోస్టర్ లుక్ చూసినప్పుడు. సో జూనియర్ ఎన్టీఆర్ గురించి మనం మాట్లాడుకుంటే భయ్య, జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే కల్ట్ ఫాలోయింగ్ ఉంటారు. అంటే జూనియర్ ఎన్టీఆర్ ఎందుకంటే ఫ్యాన్స్ అయితే వేరే లెవెల్ పీక్ స్టేజ్లో ఉంటారు అన్నమాట. అసలు నందమూరి ఫ్యాన్స్ ఎలా ఉంటారు అందరూ తెలిసిన విషయం. అదేవిధంగా కొన్ని ఫ్యాన్స్ కింద తక్కువేం కాదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటే అది ఇంకా వేరే లెవెల్ ఉంటుంది. సో ఎవరిని తక్కువ చేయట్లేదు, బట్ వీళ్ళిద్దరు ఫ్యాన్స్కి ఒక మాస్ అప్డేట్ అనేది మనం చూసాం కదా. సో పండుగ దసరాకు మనకు ముందే అంటే దసరాకు 2-3 రోజులు, అంటే 2 వారాల ముందు ఓజీ, 2-3 రోజుల ముందు మనకు వచ్చేసి దేవర. అంటే పండుగలో వీళ్ళొక బిగ్ బాస్టర్ పండుగ అని చెప్పుకోవచ్చు. సో వీళ్ళిద్దరికి మంచి బ్లాక్ బాస్టర్ అవుతుంది అనుకుంటున్నాను. సో ఫ్యాన్స్కి అయితే వేరే లెవెల్ పండుగ అయ్యా. సో ఎలాంటి రికార్డ్స్ మరి ఏ సినిమా Day 1 రికార్డులు ఎవరికి బ్రేక్ చేస్తుందో చూద్దాం. సో నేనైతే దేవర రికార్డులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ రికార్డులు, Day 1 రికార్డులని డెఫినెట్గా దేవర అనుకుంటున్నాను. సో మీరేమనుకున్నారు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి భయ్య ఇమీడియట్లీగా. సో అలాగే నా గరీబ్ ఆటో వాళ్ళ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గైస్. జై హింద్, జై గరీబ్ ఆటో వాలా. సో థ్యాంక్ యూ భయ్యా. ఐ హోప్ నా వీడియో నచ్చితే చూశారు కదా, టింగ్ టింగ్ కొట్టేసేయండి. థ్యాంక్ యూ సో మచ్.